ఏమండి పండగకి పప్పలొండుతూ మొదలెట్టారా ఇంకా లేదా? వండడం మొదలు పెట్టండి. ఇంకెన్ని రోజులుంది పండగ వచ్చేస్తుంది. ఈ రోజు మాత్రం మా పావని రెగ్యులర్ గా కాకుండా కొంచెం వెరైటీగా పాలకూర పప్పు చేసిందండి. మరి మామూలుగా లేదండి, అదిరిపోయింది మరి. కందిపప్పుతో పాటు కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా పెసరపప్పు వేసి పప్పు బాగా కడిగి ఉడకడానికి సరిపడగా నీళ్లు కొద్దిగా పసుపేసి బాగా ఉడికిచ్చేయండి. ఉడికిచ్చారా? ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. ఈ పప్పుకి మనం 2 తాలింపులు వేసుకోవాలండి. అందుకే దాకలో నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉల్లిపాయ ఖచ్చితంగా మంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత టమాటాలు, 1 చెంచా పసుపు, 1 చెంచా మాత్రమే కారం, 2 ఎండుమిర్చి, లైట్ గా ఇంగువ వేసి బాగా కలిపి టమాటా మొత్తం మెత్తగా మగ్గనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుని నీట్ గా కట్ చేసిన పాలకూర కూడా వేసి ఖచ్చితంగా పాలకూరలో నీళ్లు ఎగిరిపోయి పచ్చివాసన మొత్తం పోయేదాకా ఉడికించాలి. ఇప్పుడు ఇందాక కుక్కర్ లో ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి, అది మొత్తం తిరగేసేయండి. అడుగు నుంచి బాగా కలిపి మన టేస్ట్ కి సరిపడగా ఉప్పు వేయండి. లాస్ట్ లో కొత్తిమీర వేసి కలపకుండా అలాగే దించి పక్కన పెట్టండి. ఆగండి ఆగండి, అయిపోయింది అనుకుంటున్నారేంటి? రెండో తాలింపు వేయాలండి, అది కూడా నెయ్యితో మాత్రమే. ఇందాకట్లాగానే అన్ని వేసుకోండి, అలాగే లైట్ గా ఉల్లిపాయలు కూడా వేసుకోండి. కరివేపాకు మాత్రం 2 రెమ్మలు ఎక్స్ట్రా వేయండి. ఇలా నెయ్యిలో బాగా వేగిపోయిన తాలింపుని పప్పులో వేసి కలిపితే వాసన వస్తుంది చూడండి. విజయవాడలో వంట వండితే వైజాగ్ వరకు వచ్చేది వాసన. అంత వంట చేసిందా మా పావని. అన్నం నేను పెట్టుకుంటానులే పావని అని అన్నా సరే ప్రేమగా పెట్టించిందండి. ఇంకా టేస్ట్ అంటారండి, నేను చెప్పడం కాదు గానీ యాజ్ ఇట్ ఈజ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి.